కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదని నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అసలు కావ్య రాకపోవడానికి నేనే కారణం అంటూ, మేము విడిపోయామా లేదా అంటే నేను విడిపోలేదనే చెప్తా, అది నా మనసుకే తెలుసు. ఫ్యూచర్ లో వేరే వాళ్ళు వచ్చినా రాకున్నా ఆ నిఖిల్ అయితే రాడు. షీ ఈజ్ మై వైఫ్, ఫిక్స్ అయిపోయా అని ఎమోషనల్ అయిపోయాడు. బిగ్ బాస్ షో కంప్లీట్ అయిన మరుక్షణం నేను కావ్య ముందు ఉంటా. ఐఎమ్ వెరీ సారీ కావ్య, నేను హర్ట్ చేసినందుకు. నాకు నువ్వు ఎప్పుడు మా అమ్మలా అనిపిస్తావు. ఎవరికైనా అమ్మ ఒకళ్లే, నాకు ఇద్దరున్నారు అనిపిస్తుంది అని అంటాడు. అవినాష్ నిఖిల్ బాధని చూడలేక నిఖిల్ ని ఓదారుస్తూ, అమ్మ అంటున్నావుగా మరి మాట్లాడొచ్చుగా తనతో అంటాడు. దానికి నిఖిల్, నేను రెడీ, మాట్లాడతా, ఒక్కసారి బిగ్ బాస్ షో అయిపోనివ్వు, తన దగ్గరికి వెళ్తా. నేను వెళ్తే మళ్ళీ తను కోప్పడుతుంది, అది నాకు తెలుసు. అయినా సరే కొట్టినా కొట్టించుకుంటా, నిన్ను మాత్రం వదిలేదే లేదు అని అంటాడు. నిఖిల్ మాటలకి అవినాష్ అయితే ప్లీజ్ నిఖిల్ ని క్షమించమని అడుగుతాడు. విష్ణుప్రియ అయితే దేవుడా వీళ్ళిద్దరిని కలుపు అని మొక్కుతుంది. కావ్య నిఖిల్ ని క్షమించాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కావ్య నిఖిల్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలపండి. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దూరం అయ్యాం, తనకి ప్రయారిటీ ఇవ్వలేదు, నేను ఆ టైంలో చాలా ఫీల్ అయ్యింది, ఏడ్చింది. సో సైలెంట్ గా ఉన్నా అంతే, కొంచెం స్పేస్ ఇవ్వాలని. ఈ జన్మకి సరిపోయే అన్ని మెమోరీస్ ఉన్నాయి తనతో నాకు. నేను విడిపోయాక కూడా ఏముందులే పోతే పో అని వదిలేసా. ఒక 5 months వరకు అలాగే ఉన్నా, బట్ తర్వాత తెలుస్తుంది. ఈ నవంబర్ 22 కి మాది 6 years జర్నీ. నేను బిగ్ బాస్ షో అయిన మరుక్షణమే నీ ముందుంటా. నువ్వు తిట్టినా కొట్టినా సరే కొట్టించుకుంటా, ఆల్రెడీ కొట్టించుకున్నా కూడా, పిచ్చిలేస్తే మాత్రం తీసుకొచ్చేస్తా అంటూ కావ్యపై తనకున్న బాధని ప్రేమని వెల్లడించాడు నిఖిల్. నిఖిల్ కావ్య కలవాలని మీరనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.